దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ లాడండి. ఉదయకాలాన్ని బట్టి మరలా ఉదయకాలం మనం కలుసుకున్నట్టుకు దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అందరూ బాగున్నారు, ప్రార్థన చేస్తుంటారు నమ్ముతున్నాను. ప్రార్థన చేయండి. దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాము. దేవుని వాక్యంలో మనం బలాన్ని జీవాన్ని అనుదినం పుంజుకుంటున్నాము. ఇందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, చాలా మంది అంటే లోకంలో దేవుని వాక్యం ప్రబలే సమయంలో అపవాది చేసేటువంటి కుయుక్తులు, అపవాది ఇచ్చేటువంటి సలహాలు, అపవాది యొక్క మాటలకు మనుషులు ఎలా లోనైపోతుంటారో మనం చూస్తాము. అంటే దేవుని మాటలాగే చెప్తుంటారు అన్నమాట. ఇది దేవుని మాట అని నమ్మిస్తుంటారు. కానీ దేవుని వాక్యం తెలియనటువంటి వాళ్ళు, బలహీనులుగా ఉండేవాళ్ళు ఆ మాటలకు ఏమైపోతారంటే లోనైపోయి వాళ్ళ యొక్క విశ్వాస జీవితం కూడా భ్రష్టత్వంలోనికి వచ్చేదానికి ఎంతైనా అవకాశం ఉందని దేవుని లేఖనం చెప్తుంది. చూడండి, ఇక్కడ నేను కీర్తనలు 36 అధ్యాయాన్ని చదువుతున్నాను. కీర్తనలు 36 అధ్యాయము 1వ వచనము. హృదయంలో అతిక్రమము దేవుని వల్ల పలుకుచున్నది, వారి దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవో పలుకుచున్నది. అంటే దేవుని యొక్క మాటను వాళ్ళు ఎంత భయము లేకుండా, ఇది దేవుడు ఇలా చెప్పాడు, దేవుడు నాకు ఇలాంటి దర్శనం ఇచ్చాడు అని అసలు భయం చెప్పేస్తాను అనమాట. రేపటి దినం మన జీవితం ఏమవుతుంది, మన బిడ్డల జీవితం ఏమవుతుంది, దేవుని యొక్క శాపం మన మీదకి వస్తుంది అనేటువంటి భయం లేదు. కాబట్టి ఎన్ని నోటిఫికేషన్ చెప్పేస్తుంటారు, అదే దర్శనాలు అంటారు, అవి కళలు అంటారు, ఇవన్నీ అబద్ధము. ఎందుకంటే భక్తిహీనుడు గ్రహించగలిగిన వాళ్ళు ఈ భక్తిహీనుడు చెప్పినటువంటి మాటను గ్రహించాలా. అలా గ్రహించాలంటే దేవుని ఆత్మను నిరంతరము కలిగి ఉండాలా. దేవుని సాంగత్యం కలిగిన వాళ్ళకు మాత్రమే దేవుని సంగతులు అర్థమవుతాయి. ఒక్కొక్కసారి దేవునితో నడిచేది కూడా ఈ భక్తిహీనులు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క మాటలతో ఆకట్టుకొని వాళ్ళు చేస్తుంటారు. అలాంటి సన్నివేశాలు ఎక్కడైనా ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయి దేవుని వాక్యంలో. అంటే దేవుని వాక్యాన్ని తెలిసి ఆ దుష్ట హృదయాన్ని కలిగి యవనస్తుడిగా ఉండేటువంటి వాడు దేవుళ్ళు ఎదుగుతుండేటప్పుడు, ముసలి దైవజనుడిగా ఉండేవాడు ఆ ఎదుగుదలను చూడలేక నేను బ్రేక్ చేయాలని, అంటే వాడి యొక్క ఎదుగుదలను చూసినప్పుడు వాడికి అసూయ కలిగి చేసేటువంటి ప్రయత్నాలు ఎలా ఉంటాయంటే భయము లేని ప్రవర్తనలు. అంటే భయము లేకుండా, అంటే లేఖనం ఏం చెప్తుందంటే వాళ్ళు భక్తులు అతిక్రమం ఏం చేస్తారంటే అది మంచి మర్యాదగా వాళ్ళు చేస్తారంటే, అంటే ఈ లోక మర్యాద కావాలి కానీ దేవుని భయం లేదు. ఇప్పుడు మనం చూస్తే 1వ రాజుల గ్రంథము 13వ అధ్యాయంలో ఒక యవ్వన దేవుడు చెప్తాడు, యెహోవాను చూస్తే దేవునికి లోబడకుండా జీవిస్తున్నాడు, అతని దగ్గరికి వెళ్ళి అతనికి నేను చెప్పింది చెప్పి ఎక్కడ నువ్వు ఏది ముట్టకుండా నేను చెప్పింది చేసి నువ్వు వచ్చేయాలనేటువంటి మాటను యెహోవాతో చెప్తాడు దేవుడు. ఆయన విని యెహోవాను ఖండిస్తాడు. నువ్వు చేస్తున్నది తప్పు, నీ యొక్క ప్రభుత్వం బాగలేదు అని చెప్పినప్పుడు ఆ యొక్క మాట నువ్వు నాతో అంటావా అని యెహోవాము కోపం వచ్చి ఆ యొక్క చేయి చాపి ఆ యొక్క ప్రవక్తను ఆయన కొట్టాలనుకుంటాడు. వెంటనే ఆ చేయి ఏమైపోద్దంటే ఎండిపోతుంది. ఎండిపోయిన వెంటనే ప్రవక్తను చూసి భయపడతాడు ఎవరు, యెహోవాము. అప్పుడు అంటాడు, ఇదిగో నువ్వు నా కోసం ప్రార్థన చేయమన్నప్పుడు మరలా ఆయన ప్రార్థన చేస్తాడు. ఆయన ఆ ప్రవక్త ఎవరి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకు జవాబుగా ఆ యొక్క రాజు యొక్క ఆ చేయి బాగైపోతుంది. చేయి బాగైపోయిన వెంటనే ఆయన ఏం చేస్తాడంటే వెంటనే ఆ రాజు అంటాడు, అయ్యా నువ్వు నా దగ్గరికి వచ్చి కొంచెం భోజనం అన్నపానాలు పుచ్చుకొని పొమ్మంటాడు. ఎట్టి పరిస్థితుల్లో మీ ఇంట్లో నువ్వు సగం రాజ్యం నాకు ఇచ్చినా సరే నేను పొందను, నా దేవుడు ఎక్కడ ఏది తినవద్దని నాతో చెప్పాడు అని బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇలా బయలుదేరి వెళ్ళేటప్పుడు అక్కడ ఇదంతా చూసినటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. అతడు అంతకు ముందు ఒక ముసలి ప్రవక్తగా ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాలన్నీ చెప్తాడు. ఆయన విని ఎక్కడ వెళ్ళాడు ఆ ప్రవక్త, ఏ పక్క వెళ్ళాడండి, ఈ పక్క వెళ్ళాడు అనేటప్పటికి మళ్ళీ ఆయన గాడిదకు గంతలు కట్టుకున్నాడు. ఎక్కడున్నాడు అని పోయి ఆయన్ని ఖచ్చితంగా కలుసుకుంటాడు. తీసుకొని ఆయన పిలుస్తాడు, రాయ్యా నువ్వు చేసిన మా కార్యాలన్నీ నేను విన్నాను, మా ఇంటికి వచ్చి కొంచెం భోజనం చేసిపోతురామని పిలుస్తాడు. ఆయా దేవుడు నాకు ఎక్కడ కూడా అన్నం పానాలు పుచ్చుకోవద్దన్నాడు, కేవలం వెంటనే దేవుడు చెప్పిన మాట ప్రకారం బయలుదేరాలంటే అప్పుడు అంటాడు అంటే భయం లేకుండా ఆ యొక్క వృద్ధ ప్రవక్త చెప్పేటువంటి మాట నేను చదువుతాను. 1వ రాజుల గ్రంథము 13వ అధ్యాయంలో ఈ యొక్క విషయాలు ఉంటాయన్నమాట. అతడు అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గమున పోవుటకు వద్దనియు యెహోవా వాక్కు చేత నేను
సెలవాయనని చెప్పాను. అందుకు అతడు నేనును దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది పుచ్చుకొనుటకై అతను నీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పినని అతనితో అబద్ధమాడగా అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని ఇంట అన్నపానములు పుచ్చుకొనెను. వారు భోజనం చేయుచుండగా అతనిని వెనుకకు తోడుకొని వచ్చిన ప్రవక్తకు యెహోవాకు ప్రత్యక్షమాయను. అంతటా అతడు యూదా దేశములో నుండి వచ్చిన దైవజనుని పిలిచి, యెహోవా ఇలాగా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దానిని ఆయన సెలవిచ్చిన నోటి మాటను మీద తిరగబడి నీవు వెనుకకు వచ్చి నీవు అతని అన్నపానములు పుచ్చుకొన వలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనము చేసి ఉన్నావు కనుక నీ కళేబరము నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని ఎలుగెత్తి చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ అబద్ధ ప్రవక్త ఎంతగానో ఆ యవ్వన ప్రవక్తను చెప్తున్నాడు, నువ్వు వచ్చి భోజనం చేసుకో నా ఇంటికి వచ్చి. అయ్యా నాకు సెలవు లేదయ్యా, నా దేవుడు చెప్పాడు, నేను చెప్పిన పని చేసి నేను వెళ్ళిపోవాలంటే ఇది ఒక దేవదూత నా దగ్గరికి వచ్చి ఆ దేవదూత నాకేం చెప్తుందంటే ఆ యొక్క ప్రవక్తను పిలిపించి ఆయనకు భోజనం పెట్టి పంపిమని నాతో చెప్పింది అని, నేను కూడా నీ ఇంటి ప్రవక్తనేనని ఆయనతో చెప్పిన వెంటనే పాపం యవ్వన ప్రవక్త మాట విని వెంటనే వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తాడు. ఆ భోజనం చేసేటప్పుడే దేవుడి యొక్క వాక్ ఆయన దగ్గరకు వచ్చి, నువ్వు చెప్పింది చేయలేదు కాబట్టి నీ యొక్క కళేబరము నీ యొక్క పితరుల సమాధిలోనికి రాదని దేవుడు చెప్పడం జరుగుతుంది. అన్యాయముగా ఆ రోజు ఆ యవ్వన ప్రవక్త ఈ ముసలి ప్రవక్త యొక్క మాటలు విని చనిపోవటం మనం చూస్తున్నాము. దేవోక్తి అంటే దైవ భయము లేకుండా చెప్పేటువంటి ప్రవక్తలు, ఇది దేవోక్తి, ఇదిగో నాకు ఇలాంటి దర్శనం వచ్చింది, దేవుడు ఇలా మాట్లాడాడు అని చెప్పేవాళ్ళు ఎంతో మంది లోకంలో బయలుదేరుతున్నారు. అలాంటి వాళ్ళకు వాళ్ళ పిల్లలకు వాళ్ళకు తప్పకుండా శాపాలు వస్తాయి. దేవుడు ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టేవాడు కాదు. దేవుని యొక్క శాపం నుంచి మనం తప్పించబడాలంటే మనం ఎట్టి పరిస్థితుల్లో ధైర్యం వహించి ఇలాంటి పనులు ఎప్పటికీ చేయకూడదు. దేవుని మాటను తూచకుండా మనం ప్రవర్తించాలి. ఎప్పుడైతే ఆ మాటను మనం వింటామో ఆయనకు మనం ఇష్టలుగా బ్రతుకుతాము. కాబట్టి మాట వినకపోతే ఖచ్చితంగా ఆ యొక్క యవ్వన ప్రవక్తకు కలిగిన గతి ప్రతి ఒక్కరికి కలుగుతుంది. కాబట్టి భయము కలిగి ఆ యొక్క దేవుని అనేది చాలా బలమైంది. అది నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళకు మాత్రమే దేవోక్తి వస్తుంది. కనిపించినటువంటి కళ, ఊహించుకున్నటువంటి అన్ని ఇది దేవుని యొక్క మాటలని దేవోక్తిని ఎవరికి అలా చెప్పినప్పుడు వాళ్ళని మోసం చేయకూడదు. మోసం చేసే ఆ శాపాలు మన మీదకి వస్తాయని దేవుడి ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు. అట్టి యొక్క కార్యములు మన మీద యవ్వన ప్రవక్తకు జరిగినట్టు జరగకుండా ఉండాలని ప్రార్థన చేద్దాము. మహాగణుడ, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో అద్వితీయమైన ప్రేమలో ఈ ఉదయకాలం మాతో మాట్లాడినందుకు మీకు వందనాలయ్యా. ఇదిగో తండ్రి ప్రభా 36వ కీర్తనలో మీరు చెప్తున్నారు, ఇదిగో నాయన దేవుడు మనుషులు నాయన భయాన్ని విడిచిపెట్టి నాయన ఇదిగో నాయన అబద్ధపు మాటలను దేవోక్తి లాగా నాయన ధారాళంగా పలికేస్తున్నారని మీరు మాట్లాడారు ప్రభా. అందుకుగా నా తండ్రి రాజుల 1వ రాజుల గ్రంథం 13వ అధ్యాయంలో ప్రభా ఆ యవ్వన అయితే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు చెప్పినట్టు చేసి వెనుదిరిగి వెళ్ళేటప్పుడు ఆ ముసలి ప్రభుత్వం ఇదిగో నా తండ్రి అతనికి ఉండేటువంటి అభిషేకాన్ని పోగొట్టాలన్న ఉద్దేశంతో దురుద్దేశంతో ఇదిగో దేవుడు నాతో మాట్లాడిందని చెప్పి అతని మాటలు మెప్పించి వాళ్ళ ఇంట్లో అన్నం పెడుతున్నాడు. వెంటనే దేవుని వాక్యం దర్శనమై ఇదిగో నువ్వు నా మాట వినకుండా ఈ పని చేశావు కాబట్టి ఇదిగో నీ యొక్క కళేబరము నీ యొక్క పితరుల సమాధిలోనికి తేబడదు అని చెప్పినట్లు ప్రభా దారిలోనే ప్రభా తను సీమము చీల్చి చంపినట్లు నాయన లేఖనం చెప్తుంది. అలాంటి నాయన గతి ఎవరికి పట్టకుండా ఎవరు కూడా ప్రభా ఎవరి మాటలు వినకుండా ఇదిగో మీరు చెప్తున్నారు వాళ్ళ ఫలాన్ని బట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళో మీరు నమ్మండి అని మీరైతే నైనా యోయా తండ్రి ప్రభా స్వార్థల్లో ప్రకటించుంటున్నారు. అది గ్రహించేటువంటి జ్ఞానం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వాళ్ళ యొక్క ఫలాలను బట్టి ఇదిగో వాళ్ళ నీతిమంతులా కాదా అని గ్రహించుటకు ఆ జ్ఞానం ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని ఇదిగో వీడియో చూస్తున్న ఏ ఒక్కరూ మోసపోకుండా ఎక్కడ కూడా ప్రభా దేవుని యొక్క శాపాలకు గురి కాకుండా వారు వారి కుటుంబాలు రక్షించబడినట్లు మీ కృపను అనుగ్రహించి ప్రతి ఒక్కరి మీద మీ జ్ఞానము మీ కాపుదల భద్రతను ఉంచి సర్వసత్యంలో నడిపించమని మరలా మీ చిత్తమైతే నాయన మేము కలుసుకునే పర్యంతరము మీ కృప శిక్షణములు మాకు తోడుగా ఉంచమని పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ రాడండి. దేవుడు మనకు తోడే ఉండును గాక. కాబట్టి ఎవరి మాటలు నమ్మొద్దు. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు వినండి, గ్రహించండి. అర్థం కాకపోతే ప్రార్థన చేయండి, దేవుడు మీకు తెలియచేస్తాడు. అంతేగాని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు, దేవుడు మన దేవుడు
సోదులు చెప్పే దేవుడు కాదు, నిజం మాట్లాడతాడు, మనతో మాట్లాడతాడు అని మనందరికీ దేవుడు ఆయన. కాబట్టి ఆయన యందు నమ్మిక ఉంచుదాము. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ అనేకులకు తెలియచేసి దేవుని రాజ్యం కట్టుటకు మనమందరం ప్రోత్సహించబడదాము, పురిగొల్పబడతాము. మరలా దేవుని చిత్తమైతే మనం కలిసిన పర్యంతరము ఆయన కృప క్షేమములు మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్. షాలోమ్.